ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే మొదలు పెట్టబోతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో అమ్మవారు మనకు తెలియజేయబోతున్న సందేశం ఏమిటి అంటే, బిడ్డ, ఈరోజు నీ కోసం ఒక శుభవార్తను తీసుకువచ్చాను. నీతో మాట్లాడాలి, ఒంటరిగా విను, ఎవరి వద్ద చెప్పకు అనేసి అమ్మవారు అయితే ఒక చక్కని సందేశాన్ని అయితే మనకు ఇలా తెలియజేయబోతున్నారండి. ఇక ఆ సందేశంలో ఉన్న అర్థం ఏమిటో ఇప్పుడు వీడియో ద్వారా తెలుసుకుందాం. ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. తల్లి, ఈరోజు నీతో మాట్లాడాలి. ఎలా ఉన్నావమ్మా? నీవు సంతోషంగా లేవు అని నాకు అర్థమవుతుంది. ఈ క్షణం నీ కోసం ఒక శుభవార్తను తీసుకువచ్చాను. నీ ఎదురుచూపులు నా కోసమే అని నాకు అర్థమవుతుంది. నీ ఎదురుచూపుల్లో అది నాకు తెలుస్తుంది. సంతోషంగా లేవు అని అర్థమవుతుంది. మనసులో తట్టుకోలేని బాధ, నీ అవమానాలు, నీకు ఎదురయ్యే అవమానాలలో నిన్ను కలవరు పెడుతూ ఉన్నాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో, ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని నీ మనసులో భయంతో ఆందోళన చెందుతున్నావు కదూ. నిస్సహాయ స్థితిలో జీవితాన్ని కొనసాగిస్తున్నావు. కానీ నీవు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని వీడవు అని నీ తల్లికి తెలుసు. అది నేను గమనించడం లేదు అని భ్రమపడుతున్నావు కదా. అంతా నాకు తెలుసు. నీ తల్లి పాదాలు మోపిన చోట పావనమవుతుంది. ఎంతో ఓర్పుతో, సహనంతో నా రాక కోసం ఎదురు చూస్తున్నావు కదా. నీవు పైకి సంతోషంగా నటిస్తున్నా నీ లోపల ఆవేదన అంతా కూడా నీ తల్లికి తెలుసు. మరి నీ బాధ, నీ సందేహాలు అన్నీ కూడా నీ తల్లికి తెలుస్తుంది. నా బిడ్డలు బాధ నేను తెలుసుకోలేను అని అనుకుంటున్నావు కదా. నీవు అడగవచ్చు, తల్లి, నాకు అన్నీ తెలుసు అంటున్నావు, మరి నిన్ను నమ్మిన వారికి ఎందుకు ఈ కష్టాలు, బాధలు, కన్నీళ్ళు అని, మా కష్టాలను చూసి కూడా నీవు ఎందుకు స్పందించట్లేదు అని నీవు అనుకుంటున్నావు అని నాకు తెలుసు. జీవితంలో ప్రతి చోట నిన్ను నమ్ముకున్న నేను ఓడిపోతూనే ఉన్నాను. మరి ఇంకా ఎప్పుడు నన్ను గెలిపిస్తావు అని నీవు భ్రమపడుతున్నావు అని అవి నాకు అన్నీ కూడా అర్థమవుతున్నాయి తల్లి. ఊహ తెలిసిన దగ్గర నుండి నిన్నే నమ్ముకున్నాను. నీకోసమే ఎదురు చూస్తున్నాను. నా జీవితంలో సంతోషంగా గడిపే రోజులు అసలు ఉన్నాయా తల్లి అని నన్ను అడుగుతున్నావుగా. ఇంకా ఎన్నాళ్ళు నాకు ఈ బాధలు? నా జీవితంలో అసలు మార్పు ఉందా లేదా ఇంతేనా? ఇంకా ఎంతకాలం నాకు ఈ ఒంటరితనం, ఒంటరి పోరాటం? కానీ తల్లి, నీవు ఉన్నావు అన్న ధైర్యమే ఇంకా నన్ను బ్రతికిస్తుంది. ఈ కష్టాలను, అవమానాలను ఇంకా భరించలేకపోతున్నాను తల్లి అని నీవు ప్రతిరోజు అన్ని బాధలను కూడా విన్నవించుకుంటూ ఉన్నావు. తల్లి, నేను చెప్పేది జాగ్రత్తగా వినబిడ్డ. తల్లి, నీవు అనుభవిస్తున్నవి అన్నీ కూడా నీ జీవితంలో అతిపెద్ద పరీక్షలే. ఇదే నీ జీవితానికి అతిపెద్ద పరీక్ష. దీన్ని నీవు కొంచెం ఓర్పుతో తట్టుకొని గట్టెక్కేస్తే తరువాత ఇక నీ జీవితం అంతా కూడా ఎంతో ఆనందకరంగా మారుతుంది. నీవు కోరినవి అన్నీ కూడా నీకు దక్కుతాయి. నీకు తోడుగా ఎప్పుడూ కూడా నేను ఉంటానుగా. ఇంతకాలం వచ్చిన కష్టాలను ఎంతో ఓర్పుతో తట్టుకొని వచ్చావు. నీకు ఎంత కష్టం వచ్చినా తల్లి అని తలచి నాపై నమ్మకంతో ముందుకు సాగావు. వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు సాగావు కదా. ఇకపై కూడా అదే ధైర్యంతో, అదే నమ్మకంతో ముందుకు సాగు బిడ్డ. జీవితంలో కష్టాలు ఎప్పుడూ శాశ్వతం కాదు కదా. ఈ ఒక్కటి నీవు గుర్తుపెట్టుకో. జీవితంలో దేనిపై కూడా ఎక్కువ ఆశించకూడదు. ఎందుకంటే ఏది కూడా శాశ్వతం కాదు కాబట్టి. అది డబ్బు అయినా, వస్తువు అయినా, బంధం అయినా సరే, దేన్ని కూడా అతిగా ప్రేమించరాదు. అది బంధమైనా సరే, దూరమైనప్పుడు కుమిలి అతిగా ఆలోచించి జీవితాన్ని వ్యర్థం చేసుకోకూడదు. ఎటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. ఇది నీ పరీక్షా కాలం. ఏది కూడా ఈ లోకంలో శాశ్వతం కాదు. ఈ విషయం నీవు ఎన్నడూ కూడా మరవరాదు బిడ్డ. విధిరాతను ఎవరూ కూడా తప్పించలేరు కదా. కొందరు ముందు అనుభవిస్తారు, మరికొందరు చివరిలో అనుభవిస్తారు. మరికొందరు నీలాగా న్యాయంతో, సహనంగా, ఓర్పుతో ఉంటారు. మరికొందరు అన్యాయంగా, విచ్చలవిడిగా కొందరిని నిందిస్తూ ఉంటారు. మరికొందరు దోచుకుంటూ జీవిస్తూ ఉంటారు. కానీ అలాంటి వారి జీవితమే బాగుంటుంది కదా అని నీవు ఆలోచిస్తున్నావు అని నాకు తెలుసు. వారి జీవితం ఎలా ఉంది అని నీవు ఎదురుగా చూసి నిర్ధారించుతున్నావు కదా.
కానీ నాకు తెలుసు తల్లి, నేను చూస్తూ ఉన్నాను, చూస్తూనే ఉంటాను కూడా. ఏమిటి అని అనుకుంటున్నావా? వారు వారి కర్మఫలాన్ని ఎలా అనుభవిస్తారో చూడు. నీవు ఎప్పుడూ నీ సహనాన్ని వీడకు బిడ్డా. నీవు నా ప్రియమైన బిడ్డవు. నీకు నేను దూరంగా ఉన్నా కానీ నిన్ను నేను రక్షించుకుంటూనే ఉంటాను. నీ చేయి నేను వదలను. నీ ప్రేమని, సహనాన్ని ఎప్పుడూ కూడా వీడను. ఇవి ఉంటే నీకు నీ జీవితంలో సాధించినవి అంటూ ఏమీ ఉండవు కదా. నీ నమ్మకాన్ని నీ ప్రతి కష్టంలోనూ నీకు ధైర్యంగా నిలబెడుతుంది. బంధం దూరం అయింది అని అస్సలు బాధపడవద్దు. నిన్ను మోసం చేసిన వారికి కూడా నీవు మంచి జరగాలి అనే కోరుకుంటావు. నీ యొక్క మంచి మనసే నీకు రక్షగా మారింది బిడ్డ. నీ మంచి మనసునే నిన్ను నా దగ్గరకు చేర్చింది. నీకు మరింత దగ్గర అయ్యాను బిడ్డ. నీవు ఈ తల్లిని నమ్మావు కదా, నేను నిన్ను నమ్ముతున్నాను తల్లి. ఇప్పుడే నేను ఇన్ని అవమానాలు పడుతున్నాను, ఇంకా ఎన్ని అవమానాలు భరించాలి అని నీవు ప్రతిరోజు మొరపెట్టుకుంటున్నావు. కానీ నిన్ను బాధపెట్టిన వారిని ఏ రోజు కూడా ఒక్క మాట తిరిగి అనిందే లేదు. అదే నీ యొక్క మంచితనం. ఎంతో పుణ్యం చేసుకుంటేనే ఈ మంచి మనసు నీకు కలిగింది. నీకు ఎన్ని కష్టాలు వచ్చినా అందరికీ మంచినే కోరుకుంటావు. నా కష్టం మరొకరికి కలగరాదు అనే కోరుకుంటావు. నిన్ను ఎంతమంది బాధ పెట్టినా వారి బాగు గురించే కోరుకుంటావు. ఎందుకు ఇంత మంచితనం? నీ స్వచ్ఛమైన మనసుకి నేను దగ్గరయ్యాను. నీ జీవితంలో గొప్ప మార్పు చోటు చేసుకోబోతుంది. నీ కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగి నీవు సంతోషంగా, ఆనందంగా గడిపే రోజులు వచ్చాయి. నీవు దేని గురించి దిగులు పడవద్దు. నీ తల్లి నీకు తోడుగా ఉంటుంది. నిన్ను అవమానించిన వారికి, నిన్ను బాధ పెట్టిన వారికి వారి యొక్క తప్పు వారే గ్రహించే విధంగా నేను చేస్తాను కదా. ఎందుకంటే ప్రతి ఒక్కరూ తమ తప్పును తెలుసుకొని తీరాల్సిందే కదా బిడ్డ. నీకు కావాల్సింది నేను ఇస్తాను. ఇక నీవు దేని గురించి ఆలోచించి దిగులు చెందనవసరమే లేదు. నీ తల్లి నీతోనే ఉంటుంది. ఇక నీవు దేని గురించి కూడా వెనుతిరిగి చూడవలసిన అవసరమే లేదు. ఇప్పటి వరకు నీవు పడిన బాధలకు స్వస్తి చెప్పు. ఇక నీ జీవితంలో అన్నీ కూడా ఆనందాలే. నీవు కోరిన జీవితం నీకు అందబోతుంది బిడ్డ. నేను నీతోనే ఉండి నీ ఆనందాన్ని పంచుకోవాలి అని అనుకుంటున్నాను. నీ తల్లి నీతో ఉండగా నీకు దిగులేలా? నీకు ఆనందకరమైన జీవితాన్ని తీసుకువచ్చాను. నీ మంచి మనసు ఇది ఒక గొప్ప వరం అనుకో. నీ తల్లి నీకు తెలియజేస్తుంది అనేసి అమ్మవారు స్వయంగా మనకు తెలుపుతున్నారండి. నేను ఆపదలో ఉన్నాను తల్లి, నన్ను ఎందుకు కరుణించడం లేదు అనే వారి కొరకు ఈ సందేశం అమ్మవారు తెలియజేస్తున్నారు అండి. అమ్మవారు భక్తి శ్రద్ధలతో ఉండమని చెబుతున్నారు అండి. ఇక భక్తి శ్రద్ధలతో కలిగి అమ్మపై నమ్మకం ఉంచితే చాలు, ఆ అమ్మే మనకు కావాల్సింది అంతా కూడా చేకూరుస్తుంది. నమ్మిన వారికి జీవితాన్ని ఆనందమయం చేస్తుంది. ఎంతో సంతోషంగా జీవిస్తాం. ఆ అమ్మకు అంతా తెలుసు కదండి. మనం ఎలా అయితే సంతోషంగా ఉంటామో, ఏది చేస్తే మనకు మంచి జరుగుతుందో, ఎవరితో ఉంటే సంతోషంగా జీవిస్తామో, ఎలా ఉంటే జీవితాన్ని ఆస్వాదిస్తామో అనే విషయం తెలుసుకొని అమ్మవారే మనకు అంతా కూడా మంచిగా ప్రసాదిస్తుందండి. ఆ తల్లిపై మనం నమ్మకం వీడకుండా ఉంటే చాలు, ఖచ్చితంగా తల్లే మనకు సంతోషకరమైన జీవితాన్ని అయితే ప్రసాదిస్తుంది. సో ఇది అండి ఈరోజు అమ్మవారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.